హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీ టెక్ ఇన్ఫో. నేను మహేంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి ట్రెండింగ్ లవ్ వాట్సాప్ స్టేటస్ వీడియోని ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ కానీ ఈ డిజైన్ కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది. నేను క్రియేట్ చేసిన డెమోని ఒక 5 సెకండ్స్ చూపించిన తర్వాత మీకు నచ్చిన ఫోటో పెట్టుకొని బ్యాక్గ్రౌండ్లో మీకు నచ్చిన సాంగ్ పెట్టుకుని అద్భుతమైన స్టేటస్ వీడియో వితిన్ మినిట్స్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇదే టెంప్లెట్కి ఒక మంచి లవ్ సాంగ్ పెట్టి ఒక రోజు ముందే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. చాలామంది చూసారు, చాలా బాగుంది అని చెప్పారు. మీకు కూడా అదే లవ్ సాంగ్ కావాలనుకోండి, డిస్క్రిప్షన్లో ఉన్న టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి టెంప్లెట్ నేను వాడిన పిఎన్జీ ఫైల్స్ని అదేవిధంగా ఆ లవ్ సాంగ్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడైతే నార్మల్గా డెమో చూపిస్తాను, ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డెమో అయితే చూడండి, మీకు ఎలాంటి లవ్ సాంగ్ కూడా వినిపించింది, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ వల్ల. ఇలా నార్మల్గా అయితే మనకి వీడియోతో ప్లే అవుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, మీకు మై క్యూట్ బేబీ అని ఒక మంచి లవ్ తెలుగు కొటేషన్ పెట్టుకొని ఇక్కడ మీ ఫేవరెట్ నేమ్ రాసుకొని వాళ్ళ ఫోటో పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకుంటారో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మీరు ఇలా క్రియేట్ చేయాలంటే మీ దగ్గర కంపల్సరీగా కైన్మాస్టర్ ప్రో వెర్షన్ కావాలి. మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను కైన్మాస్టర్ ప్రో 4.13.7 గ్రీన్ కలర్ వెర్షన్. సో మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో ఉన్న ఆ వీడియోని చూసి మీ కైన్మాస్టర్ని అయితే అప్గ్రేడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ప్రతి ఫైల్ని కూడా మీరు డిస్క్రిప్షన్లో ఉన్న టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు నా అప్డేట్స్ అన్ని కూడా తొందరగా తెలుసుకోవాలనుకుంటే ఒక రోజు ముందే ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో చేయండి. ఐడి వచ్చేసి pagidimahendra అని ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను. మీరు కొత్త వాళ్ళు అనుకోండి, ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను తీసుకొచ్చే ప్రతి అప్డేట్ కూడా అందరికంటే ముందు మీకే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఏదైనా ఒక చిన్న కామెంట్ పెట్టండి, సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని. ఓకేనా, ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ప్లస్ బటన్ ఉంటుంది, దీన్ని టచ్ చేయండి. 3 ఆస్పెక్ట్ రేషియోలో ఉంటుంది. 16:9 సెలెక్ట్ చేసుకోండి. ఇలా డైరెక్ట్గా మీడియా ఓపెన్ అయిపోతుంది. మీరు ఎవరి ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో ఫస్ట్ వాళ్ళ ఫోటోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా నేనైతే ఒక పిక్ని తీసుకొని చూపిస్తాను. ఇలా ఫోటోని సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోటో కరెక్ట్గా రాదు కాబట్టి ఫోటో పైన టచ్ చేస్తే మీకు కత్తెర పక్కన ప్యాన్ అండ్ జూమ్ సింబల్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేయండి. ఇలా టచ్ అంటే ఫోటోని జూమ్ చేసి ఇలా మిడిల్కి పెట్టుకొని ఇక్కడ ఈక్వల్ బటన్ ఉంటుంది. దీన్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని మీరు టెంప్లెట్ సైజ్ అయితే నీకు 33 సెకండ్స్ వరకు ఉంచాను కాబట్టి సో మనకి 30 సెకండ్స్ వరకు పెట్టుకోండి. వాట్సాప్ స్టేటస్ మనకి 30 సెకండ్సే కాబట్టి ఓకే రైట్. నేను 29 సెకండ్స్ 30 సెకండ్స్ పెట్టేసి ఫస్ట్కి వచ్చేసాను. పైన టిక్ మార్క్ మళ్ళీ ఇదే ఇమేజ్ పైన సెలెక్ట్ చేసుకొని లాస్ట్లో విగ్నేటెడ్ అనే బటన్ ఉంటుంది, దీన్ని ఎనబుల్ చేసి పైన టిక్ మార్క్ మళ్ళీ ఫస్ట్కి వచ్చేసేయండి. లేయర్ పైన టచ్ చేయండి, ఎఫెక్ట్ పైన టచ్ చేయండి, బేసిక్ ఎఫెక్ట్ పైన టచ్ చేయండి. గివ్షన్ బ్లర్ అని ఉంటుంది, దీన్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకుని బ్లర్ ఎఫెక్ట్ వస్తుంది. దీన్ని చివరి పట్టుకొని లాగితే పెద్దది అవుతుంది. ఇలా స్క్రీన్ మొత్తం లాగేసేసి ఇలా సెట్టింగ్స్ అనే బటన్ పైన టచ్ చేసి దీన్ని బ్లర్ ఎఫెక్ట్ అయితే పెంచండి. ఇలా పెంచి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని దీన్ని కూడా ఈ 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఓకేనా, ఇప్పుడు లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేయండి. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఈ ఫ్రేమ్ ఇమేజ్ ఉంటుంది కదా, దీన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని ఇలా రొటేట్ చేసుకొని ఇక్కడికి పెట్టుకోండి. కొంచెం పెద్దగా చేసి నేను పెడతాను చూడండి. ఈ విధంగా ఇక్కడికి పెట్టేసుకొని దీన్ని ఎండింగ్ వరకు అంటే 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసేసేయండి. ఈ విధంగా డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చేసి మళ్ళీ ఏం చేస్తారంటే లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేయండి. మీరు ఎక్కడికైతే అంటే ఎవరి ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పిక్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇందాక తీసుకున్న సేమ్ పిక్చరే తీసుకోండి. దీన్ని కొద్దిగా కిందకు వచ్చేసి క్రాప్ చేస్తాను. సో కొంచెం దగ్గరికి క్రాప్ చేసి ఈ విధంగా క్రాప్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఇదే పిక్ పైన సెలెక్ట్ చేసుకొని ఇలా రొటేట్ చేసి ఈ యొక్క ఫ్రేమ్ దగ్గరికి తీసుకొచ్చి ఈ ఫ్రేమ్లో సెట్ చేస్తున్నా చూడండి. ఇలా సెట్ చేసి కొంచెం పెద్దగా చేసేసి ఇప్పుడు ఏం చేస్తానంటే ఇలా కిందకు వస్తే మీకు క్రాపింగ్ అనే బటన్ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని ఈ ఫ్రేమ్లోకి క్రాప్ చేయండి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా క్రాప్ చేసుకోండి, ఈ ఫ్రేమ్లోకి క్రాప్ చేయండి పర్ఫెక్ట్గా. ఇలా క్రాప్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఈ పిక్ని ఏం చేస్తారంటే ఫస్ట్ ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. అంటే 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు మీరు ఇందాక తీసుకున్న ఫ్రేమ్ ఇమేజ్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మీకు పైన 3 డాట్స్ వస్తాయి. ఇక్కడ టచ్ చేసి బ్రింగ్ టు ఫ్రంట్ అని ఉంటుంది, దీన్ని టచ్ చేయండి. ఇలా ఫ్రంట్కి వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ పిక్ అయితే అందులో సెట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేయండి. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో మై క్యూట్ బేబీ అని ఉంటుంది కదా, దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని ఇలా చిన్నగా చేసి ఇక్కడికి పెట్టుకోండి. ఓకేనా, ఈ విధంగా పెట్టుకొని దీన్ని ఎండింగ్ వరకు డ్రాగ్ చేసేయండి.
ఈ విధంగా డ్రాగ్ చేసేయండి. నేను వాడే ప్రతి ఫైల్ని కూడా నా సొంతంగానే క్రియేట్ చేసుకున్న పిక్సెల్ ల్యాబ్లో ఏవీ ప్లేయర్లో. సో ఈ విధంగా క్రియేట్ చేసుకున్నాను. ఓకేనా, ఇక్కడ మై క్యూట్ బేబీ సెలెక్ట్ చేసిన తర్వాత లేయర్ పైన టచ్ చేశాను, మీడియా పైన టచ్ చేశాను. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఈ కొటేషన్ ఉంటుంది కదా, దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. మీ ఇష్టం, అది కొటేషన్ పెట్టుకుంటే పెట్టుకోండి, లేకపోతే మీకు కొటేషన్, మీకు నచ్చిన కొటేషన్ కూడా పిక్సెల్ ల్యాబ్లో రాసుకోండి, అది మీ ఇష్టం. అది నేను ఈ కొటేషన్ పెట్టేసి దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేసాను. మళ్ళీ లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఈ యొక్క మ్యూజిక్ ఐకాన్స్ ఉంటాయి కదా, వాటిని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకొని కొంచెం చిన్నగా చేసి ఇలా తీసుకొచ్చి ఇక్కడ దీని కిందకి పెట్టేయండి. అంటే ఈ కొటేషన్ కిందకి పెట్టేసి దీన్ని కూడా ఏం చేస్తారంటే 30 సెకండ్స్ వరకు, అంటే ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేయండి. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో విజువలైజర్ బార్ ఉంటుంది కదా, మీకు దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్తో కల్పించాను, అక్కడ నుంచి అయితే తీసుకోండి. ఈ బార్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా వస్తుంది, ఇది పెద్దగా ఉంటుంది కాబట్టి ఇలా కిందకి రండి. ఇందులో మీకు క్రాపింగ్ అని ఉంటుంది, ఇలా దగ్గరకి క్రాప్ చేయండి. ఇలా క్రాప్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని దీన్ని ఇలా పెద్దగా చేయండి. ఇలా పెద్దగా చేసి ఇలా కిందకి రండి. ఇందులో మీకు బ్లెండింగ్ అని ఉంటుంది, ఈ బ్లెండింగ్ పైన సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ అప్లై చేసి పైన టిక్ మార్క్, మళ్ళీ ఇదే విజువలైజర్ పైన సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చి కొంచెం పెద్దగా చేసుకొని దీని కిందకి ఇక్కడ సెట్ చేయండి. ఇలా సెట్ చేసి ఇప్పుడు ఒకసారి ప్లే చేసి వెరిఫై చేసుకోండి. సో ఈ విధంగా వస్తుంది. ఓకే, పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడు ఫస్ట్కి రండి, లేయర్ పైన టచ్ చేసి టెక్స్ట్ పైన టచ్ చేయండి. మీరు ఎవరి పేరు అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పేరుని ఇక్కడికి రండి. నేను ఎగ్జాంపుల్గా చూపించాలి కాబట్టి ఇక్కడ మీకు అమ్ములు అని రాసేసి ఓకే చేశాను. ఓకే చేసి కొంచెం పెద్దగా చేసేసి దీన్ని ఇలా కిందకి తీసుకొచ్చి ఇక్కడ మనకి ఏ అని ఉంటుంది, దీనిపైన సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు చాలా రకాల ఫాంట్స్ అయితే కనపడుతూ ఉంటాయంటే డిఫాల్ట్గా మనకు చాలా ఫాంట్స్ అయితే వస్తాయి కదా కైన్ మాస్టర్లో. సో మీకు నచ్చిన మీ ఫేవరెట్ ఫాంట్ ఒకదాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఇలా వస్తుంది. ఈ నేమ్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఈ నేమ్ పైన సెలెక్ట్ చేసుకొని దీన్ని కొంచెం రొటేట్ చేసుకోండి. ఇలా రొటేట్ చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చి ఇలా పెట్టేయండి. పెట్టేసి ఈ అమ్ములు అనే నేమ్ని ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఓకేనా, డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. వచ్చేసారు కదా, ఇదే నేమ్ పైన సెలెక్ట్ చేసుకొని కిందకి రండి. దీంట్లో మీకు అవుట్లైన్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకొని అవుట్లైన్ ఎనేబుల్ చేసి ఈ కలర్ పైన సెలెక్ట్ చేసుకొని మీ ఫేవరెట్ కలర్ కానీ మీ ఫేవరెట్ షాడో కానీ పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకోండి. దీని సైజ్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిస్క్రీజ్ చేసుకోవచ్చు. నేను కొంచెం స్ట్రోక్ సైజ్ అయితే తగ్గించాను. పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేశాను. ఓకే, ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి ఒకసారి. సో నాకైతే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఇప్పుడు వాటర్ మార్క్ పెట్టుకొని లాస్ట్లో టెంప్లెట్ పెట్టుకుందాం. లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేయండి. మీరు ఎక్కడికైతే క్రియేట్ చేసుకున్నారో మీ ఛానల్కి సంబంధించిన వాటర్ మార్క్ని దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని కొంచెం చిన్నగా చేసేసి దీన్ని తీసుకొచ్చి కొంచెం రొటేట్ చేసుకోండి. ఇలా రొటేట్ చేసుకొని పర్ఫెక్ట్గా ఇక్కడ సెట్ చేసుకోండి. ఇలా దగ్గరికి దీంట్లో సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకొని దీన్ని ఏం చేస్తారంటే ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఈ వాటర్ మార్క్ అనేది ఎందుకంటే మీరే క్రియేట్ చేశారని తెలియటం కాబట్టి, సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాటర్ మార్క్ పెట్టుకోండి ఈ విధంగా. ఓకే, ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఫస్ట్కి వచ్చేయండి. ఇప్పుడు లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో టెంప్లెట్ని దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఈ టెంప్లెట్ని దీన్ని తీసుకొని మీకు కత్తెర పక్కన స్ప్లిట్ సింబల్ అంటారు, దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన వైట్ బాక్స్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఇదే టెంప్లెట్ పైన సెలెక్ట్ చేసుకొని ఆడియో సింబల్ పైన టచ్ చేసి సౌండ్ పూర్తిగా తగ్గించి పైన టిక్ మార్క్, మళ్ళీ ఇదే టెంప్లెట్ పైన సెలెక్ట్ చేసుకొని బ్లెండింగ్ అనే ఆప్షన్లోకి వచ్చేసి ఇందులో స్క్రీన్ అప్లై చేయండి. చేసి పైన టిక్ మార్క్, అంతే సరిపోతుంది. ఇప్పుడు ప్లే చేస్తే మీకు చూడండి, చూడటానికైతే చాలా చక్కగా ఉంటుంది. సో ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది. ఇప్పుడు లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న బోర్డర్ ఇమేజ్ ఉంటుంది కదా, దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని మీకు కత్తెర పక్కన స్ప్లిట్ సింబల్ అంటారు, దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన నేను వైట్ బాక్స్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఈ వైట్ బార్డర్ని కూడా ఎండింగ్ వరకు అంటే 30 సెకండ్స్ వరకు చివరి పట్టుకొని లాగండి. సో ఎండింగ్ వరకు వస్తుంది. ఇదే వైట్ బార్డర్ని సెలెక్ట్ చేసుకొని కిందకు వస్తే మీకు బ్లెండింగ్ అని ఉంటుంది, దీంట్లో మీకు ఓవర్లై అని ఉంటుంది, ఇది అప్లై చేసి పైన టిక్ మార్క్. ఇప్పుడు మనకైతే పర్ఫెక్ట్గా క్రియేట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. నేను ఇన్స్టాగ్రామ్లో ఒక లవ్ సాంగ్ పెట్టానని చెప్పాను కదా, మీకు కావాలంటే అది డిస్క్రిప్షన్లో ఉన్న టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. లేకపోతే ఆడియోని టచ్ చేసి ఫోల్డర్స్ అనే బటన్లోకి వస్తే లాస్ట్లోకి ఇలా మీ ఫోన్లో ఉన్న ఫోల్డర్స్ అన్నీ వస్తాయి. మీ సాంగ్ ఎక్కడికైతే ఉందో ఆ సాంగ్ పైన సెలెక్ట్ చేసుకొని ప్లస్ పైన టచ్ చేయండి, ఆ సాంగ్ ఇక్కడికి ఇంపోర్ట్ అయిపోతుంది. ఇప్పుడు ప్లే చేశారనుకోండి, మీరు పెట్టుకున్న మీ ఫేవరెట్ సాంగ్తో కలిపి ఈ విధంగా అయితే మంచిగా టెంప్లెట్ అయితే ప్లే అవుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేసుకుందాం. మనకి టాప్లో మీడియా పైన ఉంటుంది షేర్ సింబల్, దీన్ని టచ్ చేయండి. ఇక్కడ టచ్ చేస్తే మీకు 720 1080 QHD చూపిస్తుంది. నేను 720లో ఫ్రేమ్ రేట్ 30 FPS పెట్టుకొని బిట్ రేట్ 4.95 MBPS పెట్టుకున్నాను. మామూలుగా 4 MBPS అబౌవ్ ఉంటే సరిపోతుంది కాబట్టి ఎక్స్పోర్ట్ చేయండి, మీకు మంచి క్వాలిటీ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, మనమైతే ఈ విధంగా అయితే ఒక మంచి ట్రెండింగ్లో వాట్సాప్ స్టేటస్ వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. ఇది వీడియో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి, మీరు కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా డౌట్స్ ఉంటే అడగండి, రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.